కొడుకు అనే పదం వాడకూడదు. అతను తెలిసి చేసి ఉంటే మాత్రం ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్లు లెక్క. ఎప్పుడైనా కానీ వాళ్ళ తాత పేరు చెప్పుకుంటాడా కానీ మీ తాత పేరు చెప్పుకుంటాడా? లేదు కదా. రౌండ్ అప్ కాదు. ఆ ఎన్టీ రామారావు అభిమానులు ఉంటే వేరే ఉంటుంది. ఏ ఎమ్మెల్యేలు వేస్ట్ అన్న. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్పై చేసిన కామెంట్స్కి సంబంధించి ఆడియో లీక్ ఏదైతే ఉందో అది ఇవాళ ఉదయం నుంచి వైరల్గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మీద ఇలాంటి కామెంట్స్ అని. అయితే ఆయన క్షమాపణలు కూడా చెప్తూ ఒక వీడియో లీక్ చేశారు. ఆ ఆడియో లీక్ నాకు కాదని, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒపీనియన్ ఎలా ఉంది ఆడియో లీక్ మీద వాటు సినిమాకి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మీద కామెంట్స్ చేశాడు అని ఆడియో లీక్ ఒకటి వైరల్ అవుతుంది. ఇది నాది కాదని కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ ఏంటి ఎన్టీఆర్ మీద ఇంత కోపం? నిజంగా అతను తెలిసి చేసి ఉంటే మాత్రం ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్లు లెక్క. వాస్తవంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా సజావుగా సాగాలి, కక్షలు చూపించకూడదు, ఎవరి మీద విషం కక్కకూడదు అనేటి చాలా రోజుల నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఆయన ఈ మాట్లాడిన మాటలు ఆపేస్తాము, ఆడనివ్వము, మరి ఇలాగ మాట్లాడాడంటే నేను అనుకోను. ఒకవేళ మాట్లాడితే తల పొగరెక్కినట్టే, తల పూర్తిగా పొగరెక్కి కళ్ళు కనపడక పిచ్చతో మాట్లాడుతున్నట్టు తప్ప నిజంగా వాస్తవంగా లేకపోతే ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని అంత పెద్ద యాక్టర్ని ఆపేస్తామని చెప్పి అన్నాడంటే ఇతని కెపాసిటీ ఏంది? ఒక ఎమ్మెల్యే కదా అయినా. కావాలంటే కూలీ సినిమాకి వెళ్ళండి, వాటు ఎట్లా షోలు వేస్తారు ఇక్కడ అని అభిమాని ఎవరైతే అభిమాని సంఘం నేతనో ఆయనతో మాట్లాడుతున్నట్టు ఆడియో లీక్ ఉన్నట్టు. అది పొరపాటు. ఏదన్నా అట్లా ఉండడు. ఒకవేళ ఉంటే ఇతను సస్పెండ్ అయిపోతాడు, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి. క్షమాపణలు కూడా చెప్తే వాడు అపార్థం చేసుకుంటే క్షమించండి ఒక వీడియో చేయడం ఏంటి? ఆయనకేం సంబంధం సినిమా గురించి? బలిసి కొట్టుకుంటున్నాడు ఏంటి? సంబంధం లేని పనులన్నీ మాట్లాడడం ఎందుకంటున్నా? ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పటికే ఏదైనా తప్పు దొరుకుతారని ఆపోజిట్ వాళ్ళు చూస్తున్నారు. నువ్వు ఇష్టానుసారం మాట్లాడి ఆడియో లీక్ ఎందుకయింది? నువ్వు మాట్లాడకుండా అవ్వదు. అది జరగకుండా ఇంతమంది అభిమానులు ఆయన ఇంటికి వెళ్ళి గల్లంత చేయరు, గొడవ చేయరు. అక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు. ధర్మ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన. ఇప్పుడు అనంతపురం అర్బన్లో కూడా అభిమానులు చాలా ఆందోళన చేస్తున్నారు. గెలుపు తలకెక్కినప్పుడు అలానే ఉంటుంది. కొంతమంది పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాగే మాట్లాడతారు. ఏం సంబంధం ఉంది? ఆయనకి అసలు సంబంధమే లేదు. మరి అతను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి పిచ్చిగానే ఎక్కుందామో ఒకసారి చెక్ చేయించుకుంటే బెటరు. ఎందుకంటే ఇట్లా పిచ్చ మాటలు మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేగకూడదు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, జనసేన కార్యకర్తగా చెప్తున్నా, అలాంటి పిచ్చ మాటలు ఇంకోసారి మాట్లాడితే జన సైనికులు కూడా తిరగబడతారని చెప్పి గుర్తుంచుకోవాలి. వాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఏవైతే తాత ఆశీస్సులు ఉంటే నన్ను ఎవరు ఆపలేరు అనే దాన్ని కూడా బాగా ట్రోల్ చేశారు అనవసరంగా. దాని మీద కూడా ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఈ మధ్య చాలామంది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కువ ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళు చేసిన పనో ఏమో నాకు తెలియదు, కానీ వెంకటేశ్వర ప్రసాద్ కూడా మరి అతను అని ఉంటే మాత్రం చాలా పెద్ద నేరం చేసినట్టు. అతను ప్రభుత్వంలో కూడా ఉండే అవకాశమే ఉండదు నిజంగా అని ఉంటే. ఎందుకంటే అలాంటి గట్టి చర్య తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అతను తప్పు చేసి ఉంటే మరి ఖచ్చితంగా ఆయన్ని బయటకు పంపించాల్సిందే. వెంకటేశ్వర ప్రసాద్ దగ్గుబాటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఏవైతే జూనియర్ ఎన్టీఆర్పై ఆ ఆడియో లీక్ నాది కాదు, ఫేక్ అని చెప్పి ఆయన క్షమాపణలు చెప్పి అపార్థం చేసుకోవద్దు అన్నారు. కానీ ఒకవేళ అంటే ఏంటి ఇదంతా ఎన్టీఆర్పై ఇదంతా దృష్ట ప్రచారం. ఆయన ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. మాట్లాడాడు సెకండ్ అది. ఒకవేళ మాట్లాడుకుంటే హ్యాపీ, మాట్లాడితే మాత్రము ఆయన చాలా జీవితంలో దెబ్బతింటాడు. ఎందుకంటే వెంకటేశ్వరరావు ప్రసాద్ వాళ్ళ ఇంటి పేరు దగ్గుబాటి కదా. దగ్గుబాటి అనే పదానికి చాలా పేరుందండి. దగ్గుబాటి పురంధేశ్వరి వాళ్ళ భర్త వాళ్ళ ఇంటి పేరు అది. ప్లస్ వీళ్ళకి కూడా వచ్చింది, ప్లస్ దానికి చాలా విలువైంది. ఆ దగ్గుబాటు తీసేసేయండి. వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడడం తప్పు, చాలా 100% చాలా తప్పు. ఒకవేళ మాట్లాడి ఉంటే తప్పు, మాట్లాడకపోతే హ్యాపీ. ఎందుకంటే ఒకే పార్టీలో ఉండేవాళ్ళు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఒకటైపోతారు. మామ అల్లుళ్ళు, కొడుకు తండ్రి వాళ్ళందరూ ఒకే తల్లి బిడ్డ కొడుకులు. ఎన్టీ రామారావు, హరికృష్ణ వీళ్ళందరూ ఎన్టీ రామారావు కొడుకులు. ఎప్పుడైనా కానీ వాళ్ళ పార్త అనేది ఎన్టీ రామారావు గారు బ్లడ్డే. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాక ఇంకొక 5 సంవత్సరాలకు కానీ వాళ్ళు ఒకటే అవుతారు. ఈ మధ్యలో వీళ్ళందరినీ ఏమంటారంటే మాట్లాడే వాళ్ళందరినీ ఆర్జీవితో పోలుస్తారు వాళ్ళందరినీ.
ఇప్పుడు ఆయన నేను మాట్లాడలేదు అదంతా ఫేక్ అని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు ఎమ్మెల్యే అంటే ముందు ఆయన మాట్లాడకుండా ఫ్యాన్స్ ఎలా ఆందోళన చేస్తున్నారు? బయటకు వచ్చి చెప్పమనండి, నేను ఇంకా మాట్లాడలేదు. ఆయన చెప్పాడు అపార్థం చేసుకోకుండా అన్నాడు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చేస్తున్నారు. ఆడియో లీక్ కూడా భయంకరంగా ఉంది. అది ఆడియోలో తిట్లు కానీ మాటలు కానీ చాలా భయంకరంగా ఉంది. అది మాట్లాడిన వారు అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత అంతవరకు అభిమానులు అంత ఓపికగా ఉంటే మంచిది. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా నేను మాట్లాడలేదు అనేసి. కానీ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, మాట్లాడిన తర్వాత తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. అప్పుడు కావాలంటే రౌండ్ అప్ కాదు, ఆ ఎన్టీ రామారావు అభిమానులు ఉంటే వేరే ఉంటుంది, అది చెప్పలేరు. చూడండి ఒకసారి, నాది కాదంటున్నా ఆడియో లీక్. ఒకవేళ నిజమైతే మేము ఆపేది ఎవరు తరం కాదు. ఇంకా మీకు తెలుసు ఎన్టీఆర్ అభిమానులకు బాగా తెలుసు ఎలా ఉంటారు అనేసి. ఫుల్ రఫ్ అండ్ టఫ్. వార్ 2 ప్రీవియస్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఏమన్నారు, నా తాత ఆశీస్సులు ఉన్నంతవరకు నన్ను ఎవరు ఆపలేదు, దాన్ని కూడా ట్రోల్ చేశారు టీడీపీని ఉద్దేశించి అన్నట్టు. ఎందుకన్నారు? అవునండి, వాళ్ళ తాత పేరు చెప్పుకోకుండా ఎవరి పేరు చెప్తారండి? వాళ్ళ తాతే కదండి. ఇంట్లో చాలా 1,15,000 గొడవలు ఉంటాయండి, మామూలే. మీకు ఉండే లేదా ఇంట్లో? ప్రతి ఒక్కరికి ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇంట్లో సమస్యలు. నాకు నీకు అందరికీ ఉంటాయి. ప్లస్ వాళ్ళ తాతే. ఎప్పుడైనా కానీ వాళ్ళ తాత పేరు చెప్పుకుంటాడా కానీ మీ తాత పేరు చెప్పుకుంటాడా? లేదు కదా. ఎప్పుడైనా కానీ పునాది వాళ్ళ ఆయనే కదా. బాలకృష్ణ వాళ్ళ బాబాయ్, వాళ్ళంతా ఒక్కటేనండి. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఒకే ప్లేటేనండి. నందమూరే. అవును. ఎమ్మెల్యే కామెంట్స్ ఆయన చేయలేదు అంటున్నారు, మరి ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే అంటే ఆడియో లీక్ నాది కాదు, ఎవరో వాయిస్ అది చేశారు ఆయన కానీ ఒక క్షమాపణ కూడా చెప్పాడు ఆయన, అపార్థం చేసుకుంటే క్షమించండి. మరి అది ఎందుకు చేయవలసి వచ్చింది ఆయన కానప్పుడు? అపార్థం అది కానప్పుడు అపార్థం అయితే క్షమించండి, కరెక్టేలండి ఆయన చెప్పాడు. ఒకవేళ అది ఫ్యాన్స్ తొందరగా తెలుసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు స్పీడ్లో ఉన్నారు. ఒకవేళ వెంకటేశ్వరరావు ప్రసాద్ గారు అయితే బహిరంగ ఆయన క్షమాపణ చెప్పాలి, బహిరంగ పక్క. ప్లస్ ఆయన కొడుకు అనే పదం వాడకూడదు, కొడుకు. ఎందుకంటే నువ్వు ఒకసారి అంటే నువ్వు 10 మంది 40 మంది నిన్ను అంటారు 10 సార్లు ఘోరంగా, అతి ఘోరంగా తిడతారు. నువ్వు ఎమ్మెల్యే అని పక్కన పెడితే నువ్వు టీడీపీ ఎమ్మెల్యే అయినా కానీ అభిమానులు మాత్రం ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళ జోలికి పోదండి. ప్లీజ్ నేను చెప్పేది ఏమంటే, వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు ఒకవేళ అని ఉంటే అది ఎవరైనా చెప్పించారా? జగన్మోహన్ రెడ్డి చెప్పించారా మిమ్మల్ని? నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి తొత్తువా అనేది మాత్రము సెకండ్ తెలుస్తుంది. క్షమాపణ చెప్పాల్సిందే మీరు, ఎందుకంటే ఒకవేళ మీరు నేను అన్నాను అంటే క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఇంకా అభిమానులు ధర్నా చేస్తూనే ఉంటారు. తర్వాత నువ్వు క్షమాపణ కాదు, చాలా ఇబ్బందుల్లో పడతారు. చూసుకోండి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, ప్లీజ్ ఒకే పార్టీలో ఉండి ఇలాంటివి చేయకూడదు. మీకు ఎవరు చెప్పించారో తెలియదు, వాళ్ళు చెప్పించిన వాళ్ళు బుద్ధి అది అరబుద్ధితో సమానం. వాళ్ళు ఆయన ఎలా టీడీపీకి సంబంధించి కానీ ఇవన్నీ చేశారని కామెంట్స్, ఆయన సినిమా ఎలా ఆడుతుందా ఇట్లా అలా ఆయన ఎలా ఆడతారో తెలియదు. కానీ మనకైతే అన్న అభిమానులకు వద్దని ఒకటే చెప్తున్నా, ఆయన అన్నది మనం పట్టించుకోం. కానీ మనం అన్నది ఏంటంటే ఎన్టీఆర్ నా ఫ్యాన్స్ని హట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తీసాడు, అటు ఇటుగా అయిపోయినా కానీ సినిమా చూస్తున్నారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే అభిమానం. ఆయన ఇలా ఉన్నాడు అలా అని చూడలేదు, గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది సినిమాలో, కానీ ఎవరో పట్టించుకోలేదు. కానీ సినిమా ఎందుకు చూస్తున్నారు? ఎన్టీఆర్ అని ఉన్నాడు కాబట్టి. పొద్దున 5ంటికి వెళ్ళి షోలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ బాగాలేదని ఎవరు లేదు, కానీ యావరేజ్గా ఉంది సినిమా. కానీ ఎందుకు చూస్తారు? అభిమానాన్ని అన్న నిలబెట్టుకుంటే చాలు. ఆ అభిమానుల మీద సీరియస్ అవ్వడం అలాంటివి చేయకూడదన్న. ఎక్కడ ఆడి ఫంక్షన్లో అన్న మాట్లాడితే 4-5 ఆడి ఫంక్షన్లో అన్నాడు, అన్న నేను వెళ్ళిపోనా అంటే, అన్న వెళ్ళిపోవడం కాదన్న, ఆయన ఫంక్షన్ అంటే మన ఇంట్లో మన ఒక అన్న ఫంక్షన్ అని ఫీల్ అవుతారు అందరు చాలామంది. మన ఇంట్లో ఒక మనిషిగా ఫీల్ అయ్యి వస్తారు చాలామంది. అన్న అలా హట్ చేయడం వల్ల చాలామంది బాధపడిన వాళ్ళు, చాలామంది ఇంకా పట్టించుకున్నారు. మన మనిషే కదా అన్న హట్ అయ్యకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అది అన్న పట్టించుకొని అన్న ఎవరి మీద కోపపడకుండా, తమ్ముడు ఇది నేను అన్నాను, ఎవరు మీ మంచి గురించి చెప్పాను అని అన్న అర్థం చేసుకునేతో చెప్పడం, అది అన్న రెస్పాన్సిబిలిటీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎన్టీఆర్ ఫ్యానే. ఏ ఎమ్మెల్యేలు వేస్ట్ అన్న. ఏంటంటే అన్న కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు, అది కావాలని అనే మాటలు తప్ప ఇంకేం లేదు, సరేనా? అది అభిమానంతో అనే మాట. ఏమని
ఇట్లా ఎట్లా రిలీజ్ చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి కామెంట్స్ కానీ ఉమ్. ఆయన ఎవరు ఎన్టీఆర్ అంతా అదా అన్నట్టు ఎన్టీఆర్ మీద కామెంట్స్, ఏంటంటే ఏమని కామెంట్స్ అన్న అంటే ఏంది వార్ 2 సినిమా వస్తుంటే అంటే వాటర్ సినిమా కూలీ చూడండి అని చెప్పడం ఎమ్మెల్యే కూలీస్ అన్న TDP కూలీ ఎమ్మెల్యే. కూలీ సినిమా వేరు వాటు వేరు కదన్న, అందరూ ఒకటే. ఎవరి సినిమాని చూడాల్సిందే సరేనా. వీడి సినిమా వస్తే అయింది, ఆడి సినిమా వస్తే వాడదని ఎప్పుడు అనుకోడు. ఎన్టీఆర్ అన్న రజనీకాంత్ అన్న రజనీకాంత్ అన్న. ఆయన తక్కువ చేసి ఇన్ని ఎక్కువ చేసి చూడొద్దు ఎప్పుడు. ఆయన రేంజ్ ఆయనదే, ఈయన రేంజ్ ఈయందే సరేనా. ఎన్టీఆర్ అన్న ఎప్పుడు తక్కువ చేయకండి, రజనీకాంత్ మాత్రం అసలు తక్కువ చేయకండి సరేనా. ఆయన వయసుకి ఈయన వయసుకి చాలా తేడా ఉంది. ఆయన ఇన్ని గౌరవిస్తారు, ఆయన ఈయన్ని గౌరవిస్తారు. ఆయన అభిమానం వేరు. దానివల్ల మధ్యలో వీళ్ళెవరో అన్నారు వాళ్ళెవరో అన్నవన్నీ పడుచుకోకూడదు అన్న, అవన్నీ వేస్ట్. అది అభిమానం తెలుసు, ఫ్యాన్స్కి తెలుసు అవన్నీ. ఫ్యాన్స్ ఇక్కడ చూసిన వాళ్ళు వెళ్ళి అక్కడ కూడా చూస్తున్నారు. దాని వేరు దీని వేరు అని ఎప్పుడు అనలేదు. అందరూ ఒకటే అన్న, 2 సినిమాలు చూడండి అంటున్నారు కానీ ఆయన సినిమా చూడొద్దు ఈయన సినిమా చూడండి ఎప్పుడు ఏ జనాలు ఎంకరేజ్ చేయలేదు. ఎన్టీఆర్ ను ఇప్పుడు టీడీపీ దూరం పెట్టే ప్రయత్నం ఉందా అంటే టీడీపీ నుంచి ఎక్కువ అది కావాలని ఎన్టీఆర్ ఆశిస్తున్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరని ఎన్టీఆర్ అన్నారు కదా. అన్నారన్న. అది కావాలని అయితే అన్న, అభిమానంతో అన్నాడు తప్ప కావాలని ఆయన మనసు నుంచి కావాలని లేదు. అభిమానం కొద్దీ ఏదో గుర్తుకొచ్చి అన్నాడు తప్ప కావాలని ఎప్పుడు ఆయన అండు. మరి ఇది నెగిటివ్ ప్రచారంగా కింద జరిగింది అనుకోవచ్చు. కావాలని అయితే అనలేదన్న. ఇవన్నీ వేస్ట్ పంచాయతీలు, ఇవన్నీ కావాలనే. లేనిపోని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కావాలని ఆయన మీద రుద్దుతున్నాయి అంతే, ఇంకేం లేదు. రుద్దుతున్నారు కావాలని ఎన్టీఆర్ని బ్యాడ్ చేద్దామని. చాలా గెత్తర సినిమా వస్తుంది, దాన్ని ఎలాగోలా అది చేసేయాలి. ఎన్టీఆర్ మీద లేనిపోని అన్ని తొయ్యాలి అంతేగాని ఎన్టీఆర్ అభిమానుల మీద ఎంత అది అనుకున్నా కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తగ్గరు. సినిమా నడిచేదేదో నడుస్తుంది, అది 10 రోజులు అన్ని 20 రోజులు అని నడుస్తూనే ఉంటుంది సినిమా. అది హిట్టే, యావరేజ్ మాత్రం అవ్వదు. అది హిట్ సినిమానే అన్న సరేనా.